ఒక వ్యక్తి, దుర్మార్గమైన వ్యక్తి, అహంకారి అమరావతిని నాశనం చేసేశాడు. ఈ అమరావతి నాశనం చేస్తే నాకు నష్టం కాదు, రాష్ట్రానికి నష్టం, ఈ పిల్లలకు నష్టం, రాష్ట్రంలో పేదవారికి నష్టం. ఏ విధంగా నష్టం అని మీరు ఆలోచిస్తే, అమరావతి గారి కట్టుంటే 10,000 ఎకరాలు మిగిలేది. ఆ 10,000 ఎకరాలు అమ్ముకుంటే ప్రభుత్వానికి 2 లక్షల నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేది. ఆదాయంతో సంక్షేమ కార్యక్రమాలు చేసేవారు, అభివృద్ధి కార్యక్రమాలు జరిగి ఉంటే ఇక్కడ పేదవాళ్ళు హైదరాబాద్కో, బెంగళూరుకో, చెన్నైకో పోయే పని లేకుండా ఇక్కడనే పనులు చేసుకునేవాళ్ళం. ఈరోజు పాసి పనులు కూడా, మట్టి పనులు కూడా వేరే ప్రాంతానికి వలస వెళ్తున్నారంటే ఇది సిగ్గు అనిపించదా జగన్ రెడ్డి అని అడుగుతున్నా. ఎన్నికల ముందు చెప్పాడు అమరావతి రాజధాని చెప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అసెంబ్లీ సాక్షిగా చెప్పాడా లేదా? ఎందుకు మాట మార్చావు? ఎందుకు మాట మార్చావు? ఇప్పుడు 3 రాజధానులు అన్నాడు, మళ్ళా 4వ రాజధాని హైదరాబాద్ అంటున్నాడు. మళ్ళా ఏమమ్మా, భిక్షమెత్తుకుంటే ఆస్తిలో వాటా ఇస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. హైదరాబాద్ 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని, మేము నష్టపోయాం, మేము చేతకాలం, పనికిరాని వాడు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి మళ్ళా వస్తాం, మాకేదో మీ పంచనుంటాం, మాకు కూడా చూడమంటే ఒప్పుకుంటారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా.